ఒక సిద్ధ సంప్రదాయంలో జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి సంఘటన. తోపగా అనేటువంటి ఒక వ్యక్తి, అతడు చిన్నతనంలోనే తన సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. తండ్రి మరణించాడు. తల్లేమో ఆమె అడిగిందిట, ఇక్కడ దగ్గరలో ఒక మహామాంత్రికుడున్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నాకు పని చేసి పెట్టాలి అన్నదిట. ఏం పనమ్మా అంటే, మన ఆస్తి ఎలా పోయిందనుకున్నావు? నీ పినతండ్రి కాజేశాడు, అన్యాయంగా దోచుకున్నాడు. అతన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి ఇప్పట్లో లేదు. కానీ మనం ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు అన్యాయంగా సంపాదించుకున్నటువంటి సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉండటం నాకు నచ్చలేదు. నువ్వు ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి అతని దగ్గర కొన్ని విద్యలు నేర్చుకొని వాళ్ళని నాశనం చెయ్యి అని అడిగిందిట. అమ్మా తప్పు కదా, లేదు నేను చెప్తున్నాను, నువ్వు నా కోసం చేసి తీరవలసిందే, తల్లి రుణం తీర్చుకో ఈ విధంగా అన్నది. అతను వెళ్ళాడు, వెళ్ళి సాధించాడు, శక్తులు సాధించాడు. అతడు ఉపాసించినటువంటి దేవత కోసం తీవ్రంగా ధ్యానం చేశాడు. దాని ఫలితంగా ఏమిటి అనంటే, అతను ఎవరైతే శత్రువులు అనుకున్నారో వాళ్ళందరూ మరణించారు. తల్లి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నీకు సంతృప్తేనా? ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. మర్నాడు వాళ్ళ సంగతి కూడా చూశారు, వాళ్ళు మరణించారు. అనుకున్న పని పూర్తయింది. పూర్తయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళారు. గురువుగారు, మీరు ఏ శక్తులైతే ఇచ్చారో ఆ శక్తులతోటి నేను అనుకున్నటువంటి పనులు పూర్తి చేశానండి అంటే, మామూలుగా గురువు ఏమంటారు, నువ్వు భలే మంచి పని చేశావు నాయన, నీకు శక్తులన్నీ వచ్చేసాయి, నువ్వు సాధించగలిగావు అని అనలేదు ఆయన. నాయన, ఇంతకు ముందైతే ఆ మాట అనగలిగేవాడిని, కానీ ఇప్పుడు నేను అనలేకుండా ఉన్నాను. కొన్ని సంఘటనలు నా జీవితాన్ని మార్చివేశాయి. నాకు ఒక ధ్యాన యోగి పరిచయం అయ్యాడు. మంత్రశక్తుల కంటే కూడా మహాశక్తి ధ్యానశక్తి అని నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్ళు. ఎలా? మీరు నేర్పిస్తారా? లేదు నాయనా, నువ్వు ముందుకు వెళ్ళు, నా కోసం కూడా నువ్వు ప్రార్థించు. నువ్వు పాపాలు చేశావు, పాపం చేసిన సంగతి నీకు తెలిసిందే. పరోక్షంగా నేను నీకు సహాయం చేశానంటే ఆ పాపంలో నాకు ఎంతో కొంత భాగం ఉన్నది. కాబట్టి నీ పాప ప్రక్షాళన మాత్రమే కాకుండా నాకు అంటుకున్నటువంటి పాపాన్ని కూడా నువ్వు తొలగించు. ఏం చేయమంటారు? ధ్యాన యోగిని నువ్వు అన్వేషించు, వెళ్ళి ధ్యానం చెయ్యి, చేస్తే నీకు మార్పు వస్తుంది అని అన్నారు. వెతికాడు, అన్వేషించాడు, సద్గురువు కోసం అన్వేషించాడు. కళ్ళు మూసుకొని పోని తన ప్రయత్నం చేద్దామా అంటే మంత్రాలు తంత్రాలు గుర్తొస్తున్నాయి. ధ్యానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. చివరికి వెతకగా మార్పా అనేటువంటి గురువు దగ్గరికి చేరాడు. చేరితే ఆయన ధ్యాన ఉపదేశం ఇవ్వలేదు. నాకు ఇల్లు కట్టి పెట్టన్నాడు. ఇల్లు కడుతున్నాడు, పడగొట్టు, నాకు నచ్చలేదన్నాడు. మళ్ళీ పడగొట్టాడు. 3 సార్లు కట్టించాడు, మళ్ళీ 3 సార్లు పగలగొట్టించాడు. ఇలా నానా కష్టాలు పెడుతున్నాడు, మధ్య మధ్యలో కొడుతున్నాడు. ఆయన భార్య చూడలేకపోయింది. నాయన ఏమిటి ఈయన, ఇంతకుముందు ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ధ్యానంలో ముందుకు తీసుకెళ్తాడు, ఈయన ఉపదేశం ఇవ్వంగానే వాళ్ళు ధ్యానంలో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, నిన్నేమో ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఈయన దగ్గర అభ్యాసం చేసి ధ్యానంలో ముందుకు వెళ్ళినటువంటి ఈయన శిష్యుడు ఒకడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు, ఆయన నిన్ను ధ్యానంలో తొందరగా ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తాడు అని చెప్పింది. ఎవరికైనా కావాల్సింది అదేగా, కష్టపడకుండా తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి అని. ఆయన కూడా అదే అనుకున్నారు. తప్పేం లేదు, కాకపోతే అనుభవపూర్వకంగా తెలుస్తుంది కష్టే ఫలి అనేటువంటిది. సరే, గురుపత్ని మాట ప్రకారం వెళ్ళారు. ఆయన ప్రయత్నం చేశాడు. చేస్తే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆశ్చర్యపడ్డాడు ఆ శిష్యుడు. ఇదేమిటైనా, కొన్ని వేల మందిని నేను ధ్యానంలో ముందుకు తీసుకువెళ్ళాను, నా స్పర్శతోటి, నా ఉపదేశంతో నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాను. సరే కొంతకాలం ఉండు, ప్రయత్నిద్దామన్నాడు. కాలం గడుస్తున్నది, ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఇంతలో గురువుగారి దగ్గర నుంచి శిష్యుడికి ఒక ఆహ్వానం వచ్చింది. మా ఇంటి గృహప్రవేశము, నువ్వురా, తోపుగా కూడా అక్కడే పడున్నాడని విన్నాను, వాడిని కూడా తీసుకురా, వాడి సంగతి కూడా చూడాలి. వినంగానే భయపడిపోయాడు. ఇంతకుముందే నానా తిట్లు తిట్టాడు, ఎన్నో దెబ్బలు కొట్టాడు, రకరకాల పనులు చేయించాడు, కానీ మళ్ళీ రమ్మంటున్నాడు. సరేలే వెళ్ళాలి, తప్పదు కదా, ఎప్పుడో ఒకప్పుడు చూపించాలి కదా మొహము అనుకుంటూ వెళ్ళాడు. వెళ్తే బాధపడ్డాడు, ఏడ్చాడు. నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను, మీ దగ్గర భక్తిగానే కదా ఉన్నాను, అయినా నాకు ఎందుకు ఈ శిక్ష విధించారు, మీరేమో ఇవ్వలేదు, వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తేనేమో నాకు పని కాలేదు అంటే, నాయనా
నువ్వు చేసినటువంటి పాపాల యొక్క కర్మ విమోచనం చేయటం కోసం ఇంతకాలము నిన్ను నేను నిరీక్షింపజేశాను. ఈ చాలా వరకు ప్రక్షాళన అయింది. ఇప్పుడు నేను నీకు దివ్యోపదేశం ఇవ్వబోతూ ఉన్నాను. ఈ ఉపదేశంతో నువ్వు ధ్యాన భూమికలో ఖచ్చితంగా ముందుకు వెళ్తావు అని ఆయన్ని స్పృశించాడు. మరుక్షణంలో అతడు ధ్యాన స్థితిని చేరుకున్నాడు. ధ్యానం చేశాడు. కొండ గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ధ్యానం చేశాడు. ఆకాశగమనం మొదలైనటువంటి గొప్ప శక్తులను పొందాడు. ఆ తర్వాత ఇంకొక విశేషం చేశాడు. జీవించి ఉండగా చేసినటువంటి విశేషం కాదు ఇది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనను దహనం చేస్తూ ఉంటే ఆయన ప్రధానమైనటువంటి శిష్యుడికి చాలా ఆలస్యంగా తెలిసి వచ్చాడు. అప్పటికే ఆయన శరీరం కలుతుంది. అయ్యో, మీ చివరి చూపు చూసుకోలేకపోయాను గురువు గారు అని అంటే, ఆ చితిమంటల్లో నుండి పైకి లేచి ఆయన దర్శనమిచ్చాడు. ఆయనే మిలారెపా. మిలారెపా అంటే సద్గురువు కృపతోటి ధ్యాన మార్గం ద్వారా సాధించి కొన్ని వందల వేల మందికి ఉపకారం చేసినటువంటి మహనీయుడు. ధ్యానం అనేటువంటిది కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మనం చెయ్యాలి. ఇతరుల మంచి మనం కోరుకోవాలి.